హాయ్ అందరికీ. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. మూవీ విషయానికి వస్తే మూవీ అనేది ఓకేగా ఉంది. పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. ఏదైతే ఈ కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం మూవీ ఏదైతే ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఆ స్థాయిని ఈ మూవీ అందుకోలేకపోవచ్చని అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. మూవీ అయితే చాలా స్లోగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. స్టోరీ నెరేషన్ చాలా అంటే చాలా స్లోగా ఉంది. స్టోరీ కూడా కొన్ని సిచ్యుయేషన్స్ అయితేనేమి, కొన్ని సీన్స్ అయితేనేమి ఎక్కడో ప్రీవియస్ మూవీస్లో చూసినట్లుగా అనిపిస్తుంది. ముందుగా జరుగుతున్న విషయాలను ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ మూవీలో గీతా గోవిందంకు మిడిల్ క్లాస్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ మూవీ ఉంది. మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఫన్ జనరేట్ చేసేలాగా ఉంది. త్రూ అవుట్ మూవీ అయితే ఫన్ అయితే లేదు. బట్ అక్కడక్కడ విజయ్ దేవరకొండ చేసిన కామెడీ ఏదైతే ఉందో అది కొద్దిగా మూవీని ఇంకా డిజాస్టర్ కాకుండా కాపాడగలిగింది అని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ అనేది ఈ మూవీలో బాగా ఉన్నప్పటికీ స్టోరీ వీక్గా ఉండడం, స్టోరీ నెరేషన్ చాలా స్లోగా వెళ్ళడం వల్ల మూవీ అనేది అంత ఎక్కువగా సక్సెస్ అయినట్లుగా అనిపించడం లేదు. మృణాల్ ఠాకూర్ మరియు విజయ్ దేవరకొండ యొక్క కెమిస్ట్రీ అనేది చాలా బాగా పండింది. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు చాలా సూపర్గా ఉన్నట్లుగా అనిపిస్తాయి. మళ్ళీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ సినిమాలోని పాటలు ఏదైతే వస్తున్నాయో అవి సందర్భానికి సంబంధం లేకుండా సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఆ సాంగ్స్ కూడా అంతగా రిజిస్టర్ అవ్వలేదు, మనందరికీ తెలుసు. అంత ఫేమస్ సాంగ్స్ కూడా లేవు మూవీలో. సందర్భానికి తగ్గట్టుగా సాంగ్స్ రాకపోవడం వల్ల మూవీ అనేది ఎక్కడో బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చెప్పాలంటే అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక మిగతా క్యారెక్టర్ విషయాలకు వస్తే జగపతి బాబు గారు అయితేనేమి, వెన్నెల కిషోర్ గారు అయితేనేమి వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు బాగా చేయడం జరిగింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ యాజ్ యూజువల్గా చాలా సూపర్గా చేసినట్లుగా అనిపించింది. మృణాల్ ఠాకూర్ కూడా తనకిచ్చిన ఏదైతే టాస్క్ ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే విజయ్ దేవరకొండ స్టార్టింగ్ మూవీ నుంచి ఏదైతే స్లాంగ్ ఉందో, అతని వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో అందులో ఏమి చేంజ్ రావడం లేదు, ఏమి పెద్దగా వేరియేషన్ లేదు ఎక్కడ కూడా. అదొకటి చేంజ్ చేసుకుంటే కొద్దిగా వేరియేషన్ చూపించినట్లు ఉంటుంది. అది సినిమాకు పాజిటివ్గా అయ్యే అవకాశం ఉండేది. బట్ ఆ వేరియేషన్ ఎక్కడ లేదు. స్టార్టింగ్ నుంచి కూడా ఏదైతే అతని స్లాంగ్ ఉందో, అతని ప్రొనౌన్సియేషన్ ఉందో సేమ్ అదేవిధంగా డైలాగ్ డెలివరీ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇంకొక డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ పూర్తిగా ఈ మూవీ పైన కేర్ తీసుకోకుండా ఈ మూవీని తీసినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డైరెక్టర్ అయినా గీతా గోవిందం తీసిందనే డౌట్ డెఫినెట్గా ప్రేక్షకులకు వస్తుంది. పూర్తిగా